హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు కదా. అలాంటి స్వీట్ కార్న్తో ఇలా వడ చేశారనుకో ఇంకేముంది, ప్లేట్ మొత్తం ఖాళీ. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఎలా చేసుకోవాలనేది కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి వడకి, కాబట్టి తప్పకుండా వేసుకోండి. చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. మనం తినే టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం స్వీట్ కార్న్ ఎన్నైతే తీసుకుంటామో వాటిని తగ్గట్టు కారం అనమాట. పచ్చిమిర్చితోనే కారం మనము ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ స్వీట్ కార్న్ని 2 కప్పులు తీసుకున్నానండి. ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇలా తీసుకున్న స్వీట్ కార్న్ని ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోకి మనకు ఎంతవరకు అయితే పడతాయో అంతే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయొద్దు. ఇలా వేసుకున్నాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి, చాలా స్మూత్గా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం. వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ కార్న్ ఉంది కదా, అది కూడా దీంట్లోకి జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్ని సగం సగం పట్టుకోండి. ఒకటేమో మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి, ఇది మాత్రం కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట. మనకు అక్కడక్కడ పలుకుల్లాగా తగిలేటట్టు పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పట్టుకోవాలి. దీన్ని కూడా మెత్తగా చేస్తే మనకు స్వీట్ కార్న్ టేస్ట్ అనేది తెలియదండి. సో అందుకని ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సెకండ్ది ఇలా హాఫ్ స్మూత్గా హాఫ్ కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ కూడా వేయొద్దండి. వాటర్ అసలు అవసరమే ఉండదు మనకు, ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా. కాబట్టి ఇలా వేసుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక ఇప్పుడు అంతా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు లూజుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు వేసాము, శనగపిండి ఒకటే వేసాం కాబట్టి వీలైతే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకు కలిపితే తెలిసిపోతుంది కదా, కొద్దిగా లూజుగా అనిపిస్తుంది. ఇలా లూజ్గా ఉండొద్దండి, మనం వడ చేసుకోవాలి కాబట్టి కొంచెం తిక్కుగానే ఉండాలి. కాబట్టి ఇంకొక టేబుల్ స్పూను శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కలిపి మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకా లూజుగా అనిపిస్తే బియ్యం పిండి శనగపిండి వేసుకోవచ్చండి. కొంచెం ఏదైనా ఎక్కువ ఏదైనా తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. మీకు వడ చేస్తే వచ్చేటట్టు ఉండే వరకు మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి, 1/4 టీ స్పూను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు గరం మసాలా ప్లేస్లో చాట్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా వేస్తే టేస్ట్ అనేది మసాలా వడలాగా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మసాలా అనేది స్వీట్ని డామినేట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్నది, అలాగే కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. పుదీనా కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము స్పూన్తో కంటే చేయితో కలుపుకుంటే మనకు అది బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయితో ఒకసారి బాగా మొత్తం కలిపేసుకున్నాక మనకు వడ చేసుకుంటే వడ అయ్యేటట్టు ఉండాలన్నమాట. చూడండి, ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు అనుకుంటే మీకు లూజ్గా ఉందంటే ఇంకొంచెం పిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి, కొంచెం మీడియం హీట్లో ఉండాలి. నెక్స్ట్ మనము వడ చేసుకునేటప్పుడు చేతికి వాటర్ని అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకుంటే మనకు అతుక్కోకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా వడ షేప్లో చేసుకోవాలి. చేసుకొని కొంచెం మందంగానే చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటిగా చేయితో చేసుకుంటూ వేసేసుకోవడమే. పిండి అనేది మరీ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది.
ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోండి బ్యాటర్ అనేది. లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది. అలాగే మనము ఆయిల్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామనుకోండి కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు, టేస్ట్ అనేది అంత బాగోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. లోపల బాగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు లో ఫ్లేమ్లో కనుక పెట్టారనుకోండి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు ఇలా కొద్దిగా కలర్ వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్లోంచి ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల లోపల కూడా మంచిగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవడము, అలానే మిగతావన్నీ కూడా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టొద్దండి. ఒక హాఫ్ మినిట్ తర్వాతనే గరిటె పెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. లేదంటే అవి మనం వెంటనే స్పూన్ పెట్టామనుకోండి విరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. వీటికి కాంబినేషన్లో టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే అలానే కూడా తినేయొచ్చండి. వీటికి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చేసి పెట్టారనుకోండి ఈజీగా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. కాబట్టి స్వీట్ కార్న్ అనేది ఒంటికి కూడా చాలా మంచిది కదా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. పైన ఏమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.